టైం ట్రావెల్ అనగానే మనలో చాలా మందికి ఒక్కసారైనా గతంలో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే బాగుండు అనుకుంటారు. నిజానికి అలా కాలంలో వెనక్కి ముందుకి వెళ్లడం సాధ్యమేనా? టైం ట్రావెల్ చేయాలి అంటే ఏం కావాలి, ఏం చేయాలి? టైం ట్రావెల్ గురించి ప్రముఖ సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు? భూమి మీద నిజంగా ఎవరైనా టైం ట్రావెల్ చేశారా? అలానే టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళితే, మనం నివసిస్తున్న ఈ ప్రపంచం కేవలం 3 డైమెన్షన్స్ కాదు, 4 డైమెన్షన్స్. కానీ మనం మన చుట్టూ చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం కేవలం 3 డైమెన్షన్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. మరి ఆ 4వ డైమెన్షన్ ఎక్కడుంది? అది మనకి ఎందుకు కనిపించదు? క్రీస్తుపురం 300 సంవత్సరాల్లో కూడా మనుషులు ఇదే అయోమయంలో పడ్డారు. అప్పట్లో ఈ భూమి కేవలం గుండ్రంగా ఉందని మాత్రమే అనుకునేవారు. కానీ ఎప్పుడైతే యూక్లిడ్ ది ఎలిమెంట్ అనే పుస్తకాన్ని విడుదల చేశారో అప్పుడు ఈ ప్రపంచం 3 డైమెన్షన్స్ తో కూడుకుందని అందరికీ అర్థమైంది. సరిగ్గా 1905లో ఐన్స్టీన్ కూడా ఇదే చరిత్రను తిరగరాశారు. 4వ డైమెన్షన్ గురించి చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేశారు. ఈ రోజు సైంటిస్టులు అందరూ ఆ 4వ డైమెన్షన్ ఉందని నమ్ముతూ పరీక్షిస్తున్నారు కూడా. ఎంతకీ ఆ 4వ డైమెన్షన్ ఏంటో తెలుసా? అదే సమయం. అవును, మీరు విన్నది కరెక్టే, టైం. ఈ టైం ట్రావెల్ గురించి తెలుసుకునే ముందు అసలు డైమెన్షన్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి టైం డైమెన్షన్ మీద క్లారిటీ వస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక సన్నని తాడు తీసుకొని దాన్ని 2 చివర్లా కట్టి దాని మీద ఒక మనిషిని పెట్టి నడవమంటే అతను కేవలం ముందుకి వెనక్కి మాత్రమే వెళ్ళగలడు. ఇది ఆ మనిషి యొక్క డైమెన్షన్. అదే మనిషిని మనం మ్యాజిక్ చేసి చిన్నగా చేసి ఒక పేపర్ మీద పెడితే అప్పుడు అతను ముందుకి వెనక్కి కాకుండా ఎడమకి కుడివైపు కూడా వెళ్ళగలడు. అతను పేపర్ లోపల ఉంటాడు కాబట్టి బయటికి రాలేడు. అందుకే ఇది 2 డైమెన్షన్. కానీ అదే మనిషిని ఒక డబ్బాలో పెడితే అతను ముందుకి వెనక్కి పక్కకి కాకుండా పైకి కిందకి కూడా వెళ్ళగలుగుతాడు. ఇదే ఆ మనిషి యొక్క 3వ డైమెన్షన్. మనం చేసే ప్రతి వస్తువుకి పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటాయి. అందుకే ఈ ప్రపంచాన్ని మనం 3D ప్రపంచం అని పిలుస్తాము. కానీ 1905లో సైన్స్ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఆ సంవత్సరం ఐన్స్టీన్ పబ్లిష్ చేసిన 3 పేపర్ సైన్స్ కి కొత్త దారులు తెరిచాయి. ఆ రిలేటివిటీ థియరీలో ఐన్స్టీన్ సమయం అనే 4వ డైమెన్షన్ గురించి చెప్పారు. కానీ ఐన్స్టీన్ పబ్లిష్ చేసిన కొత్తలో ఏ సైంటిస్టులు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆ టైంలో ఐన్స్టీన్ ఏ యూనివర్సిటీకి ప్రొఫెసర్ కాదు. అలానే తన దగ్గర ఎలాంటి సైన్స్ డిగ్రీస్ లేవు. అతను కేవలం పేటెంట్ కంపెనీలో క్లర్క్ గా పనిచేసేవారు. డిప్లొమా మాత్రమే చేశారు. కానీ ఒక సామాన్య ఉద్యోగి ప్రపంచాన్ని మారుస్తారని ఎవరు ఊహించరు కదా. కొన్నేళ్ల తర్వాత అప్పుడు ప్రముఖ సైంటిస్ట్ అయిన ప్లాంక్ కంటే ఈ పేపర్ పడింది. అది చదివిన వెంటనే ప్రపంచపు రహస్యం విడిపోయిందని ఆయన గుర్తించారు. ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయాన్ని ఐన్స్టీన్ పరిష్కరించారు. ప్రపంచానికి టైం అనే 4వ డైమెన్షన్ ని పరిచయం చేశారు. 100 ఏళ్లు గడిచినా కూడా ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. వాటిని సవాల్ చేసే మరో సిద్ధాంతాలు ఇప్పటికి కూడా రాలేదు. ఎంతకీ సమయం 4వ డైమెన్షన్ ఎలా అవుతుంది? మనం మిగతా 3 డైమెన్షన్ ని చూడగలం, తాకగలం. కానీ 4వ డైమెన్షన్ ని మనం చూడలేము, తాకలేము. కేవలం అనుభూతి చెందగలం. కాలం గడుస్తుంది అని మనకు తెలుస్తుంది కానీ ఆ కాలాన్ని మన కంటితో చూడలేము. ఉదాహరణకు ఒక టేబుల్ మీద ఒక యాపిల్ ని తీసుకోండి. దానికి 3 డైమెన్షన్స్ ఉంటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ యాపిల్ కుళ్ళిపోయి తన ఆకారం మారిపోతుంది. ఫ్రెష్ గా ఉన్న యాపిల్ కుళ్ళిపోవడానికి కారణం టైమే కదా. సమయం లేకపోతే యాపిల్ స్థితి మారదు, అది కుళ్ళిపోదు. అంటే ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేదే 4వ డైమెన్షన్. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు మారడానికి, నడవడానికి 4వ డైమెన్షన్ కారణమవుతుంది. ఒకవేళ ఈ ప్రపంచం కేవలం 3 డైమెన్షన్స్ మాత్రమే ఉంటే అప్పుడు ఈ ప్రపంచంలో ప్రతిదీ కదలకుండా అలానే ఆగిపోయి ఉంటుంది. కానీ సమయం ఉండడం వల్లే ఈ విశ్వంలో ప్రతిదీ కదులుతుంది. దీన్ని మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఫోటోలో ప్రతిదీ ఆగిపోయి ఉంటుంది. కానీ మనం సినిమా చూస్తున్నప్పుడు అందులో ప్రతిదీ కదులుతూ ఉంటాయి. అంటే ఫోటోకి టైం డైమెన్షన్ ఉండదు. కానీ మనం చూస్తున్న సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి టైం డైమెన్షన్ అనేది ఉంటుంది. కాబట్టి అవి కదులుతూ ఉంటాయి. ఐన్స్టీన్ ప్రపంచానికి 4వ డైమెన్షన్ గురించి ఎలానే వివరించారు. అయితే మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. మన భూమి మీద టైం ట్రావెల్ చేసిన ఒక మనిషి ఉన్నాడు. అతన్నే ప్రపంచపు మొట్టమొదటి టైం ట్రావెలర్ అని కూడా పిలుస్తారు. అసలు టైం మిషన్ లేకుండా అతను టైం ట్రావెల్ ఎలా చేశారు? మనం మాట్లాడుకుంటుంది సర్గే అదీపనే రష్యన్ కాస్మినాట్ గురించి. అతను స్పేస్ స్టేషన్ లో ఉండడానికి 3 సార్లు వెళ్ళాడు. అంతరిక్షంలో ఏకంగా 747 రోజులు గడిపాడు. ఆయన తన మిషన్ ని కంప్లీట్ చేసుకుని భూమికి వచ్చినప్పుడు ఆయన భవిష్యత్తులోకి 0.2 సెకండ్ల పాటు ప్రయాణించారు అని సైంటిస్టులు చెప్పారు. అలా ఆయన భూమి మీద మొదటి టైం ట్రావెల్ చేశారు. ఇది ఎలా జరిగిందంటే, మన స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ సమయం వేగంగా నడుస్తుంది. అందుకే భూమితో పోలిస్తే స్పేస్ స్టేషన్ లో టైం అనేది కొన్ని మిల్లీ సెకండ్స్ పాటు వేగంగా నడుస్తుంది. అసలు గ్రావిటీకి టైం కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఐన్స్టీన్ తన ఫేమస్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రావిటీ మరియు వేగం వల్ల సమయం ప్రభావితం అవుతుంది. దీన్నే టైం డైమెన్షన్ అని అంటారు. దీని వల్లే భూమితో పోలిస్తే స్పేస్ స్టేషన్ లో సమయం అనేది వేగంగా నడుస్తుంది. 4వ డైమెన్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి టైం ట్రావెల్ ఎలా చేయాలి? దీనికి సమాధానం కూడా ఐన్స్టీన్ థియరీలో ఉంది. చూసే వ్యక్తిని బట్టి సమయం మరియు స్థలం మారుతూ ఉంటాయి అని ఐన్స్టీన్ తన రీసెర్చ్ లో చెప్పారు. ఉదాహరణకు ఒక చేమకు మనిషిని చూస్తే ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తాడు. కానీ అదే మనిషి మరో మనిషికి సమానంగా కనిపిస్తాడు. కానీ అదే మనిషిని దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తాడు. అంటే చూసేవారు బట్టి మనిషి సైజ్ ఎలా మారుతుందో సమయం కూడా అలానే మారుతుంది అని చెప్పారు. ఒక మనిషి భూమి మీద ఉండి మరో మనిషి చేతికి గడియారం పెట్టి మార్స్ మీదకి పంపిస్తే కొద్ది సమయం తర్వాత వాళ్ళ గడియారాలలో వేరు వేరు టైం చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ వేరు వేరు గ్రావిటీ ఉంటాయి కాబట్టి. ఐన్స్టీన్ చెప్పినట్టు ఎక్కడైతే గ్రావిటీ మరియు వేగం పెరుగుతాయో అక్కడ సమయం అనేది చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఎక్కువ ఉన్న చోట వేగంగా నడుస్తుంది. ఈ టైం డైలేషన్ సిద్ధాంతం వల్లే టైం ట్రావెల్ అనేది సాధ్యమవుతుంది. కానీ ఐన్స్టీన్ సమయం అందరికీ ఒకేలా ఉండదు అని చెప్పినప్పుడు
చెప్పినప్పుడు అప్పుడు ప్రజలు ఎవరు దీన్ని నమ్మలేకపోయారు. ఇప్పటి వరకు సమయం అందరికీ సమానంగానే ఉంటుందని సైంటిస్టులు బలంగా నమ్మేవారు. కానీ ఐన్స్టీన్ ఒక్కసారిగా అలాగ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఐన్స్టీన్ చెప్పిన థీరీస్ ని ఆయన లెక్కలని తప్పుపట్టారు. కానీ కాలం గడిచే కొద్దిగా ఐన్స్టీన్ సిద్ధాంతాలకు రుజువులు దొరకడం ప్రారంభించాయి. అప్పుడు కొత్త తరం సైంటిస్టులు దీని మీద ఆసక్తి చూపించారు. 1940లో బ్రూనో రోసీ మరియు డివి హల్ అనే ఇద్దరు సైంటిస్టులు ఐన్స్టీన్ చెప్పిన టైం డైమెన్షన్ మీద ప్రయోగాలు చేయాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఐన్స్టీన్ ప్రకారం ఒక వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాని సమయం నెమ్మదిస్తుంది. వేగం ఎక్కువగా ఉంటే ఆ టైంలో మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్ని కొలవడం కూడా అసాధ్యం. అందుకే ఈ సైంటిస్టులు మ్యూయాన్స్ అనే పురాతన టైం ట్రావెల్ సహాయం తీసుకున్నారు. ఈ మ్యూయాన్స్ అనేవి కాస్మిక్ కిరణాలు. ఇవి మన వాతావరణాన్ని ఢీకొట్టినప్పుడు పుడతాయి. వీటి ఆయుష్ కేవలం 2 మైక్రో సెకండ్లు మాత్రమే. అంటే ఇవి పుట్టగానే చనిపోతాయి. కనీసం మన భూమి ఉపరితలాలను కూడా చేరుకోలేవు. కానీ ఆశ్చర్యంగా ఈ మ్యూయాన్స్ భూమిని చేరుకుంటాయి. అది ఎలా అంటే ఐన్స్టీన్ సిద్ధాంతం వల్ల. మ్యూయాన్స్ అనేవి కాంతి వేగంతో సమానంగా ప్రయాణిస్తాయి. వాటి వేగం వల్ల వాటి సమయం నెమ్మదించి 2 సెకండ్లు కాస్త 11 మైక్రో సెకండ్లుగా మారుతాయి. అలా పెరిగిన ఆ సమయంతో అవి భూమిని చేరుకోగలవు. దీన్ని నిరూపించడానికి బ్రూనో మరియు హల్ అనే ఇద్దరు సైంటిస్టులు సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కొండపైకి వెళ్లి మ్యూయాన్స్ ని పరీక్షించారు. వాటి వేగం దాదాపు లైట్ స్పీడ్ తో సమానంగా ఉండడం వల్ల వాటి సమయం పెరిగి భూమిని చేరుకుంటాయి అని గుర్తించారు. అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఈ మ్యూయాన్స్ అనేవి మనం ల్యాబ్ లో పుట్టించలేమా అని. మనం మ్యూయాన్స్ ని ల్యాబ్ లో సృష్టిస్తే అవి కేవలం 2 మైక్రో సెకండ్లలోనే చనిపోతాయి. ఐన్స్టీన్ టైం డైలేషన్ కి దొరికిన మొట్టమొదటి సాక్ష్యం ఇదే. ఒక పార్టికల్ టైం ట్రావెల్ చేయడం సైంటిస్టులు అప్పుడే చూశారు. ఈ ప్రయోగం టైం ట్రావెల్ కి దారులు తెరిచింది. ఆ తర్వాత 1971లో జోసెఫ్ మరియు రిచర్డ్ కేటింగ్ అనే ఇద్దరు సైంటిస్టులు ప్రపంచానికి టైం ట్రావెల్ గురించి అతిపెద్ద సాక్ష్యం చూపించారు. వాళ్ళు వేరు విమానాలలో గడియారాలు పెట్టి తిప్పితే సమయం మారుతుంది అని వాళ్ళు భావించారు. టైం డైలేషన్ ప్రకారం వేరు వేగాలతో వెళ్తే సమయం మారుతుంది కదా. దానికోసం వాళ్ళు నానో సెకండ్లు కూడా లెక్కించగలిగిన అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్స్ ని ఎంచుకున్నారు. 4 అటామిక్ క్లాక్స్ ని తీసుకొని వేరు విమానాలలో ఉంచారు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత చూస్తే ఆ గడియారాలలో ఒకదానికొకటి టైం మ్యాచ్ అవ్వలేదు. అన్ని వేరుగా ఉన్నాయి. మనిషి కూడా టైం ట్రావెల్ చేయగలడని ప్రపంచానికి మొదటిసారిగా అప్పుడే అర్థమైంది. అయితే ఐన్స్టీన్ థియరీ రాకముందే హెబ్జీ వేల్స్ అనే రచయిత టైం ట్రావెల్ గురించి ఊహించారు. ప్రస్తుతం టైం మిషన్ అనేది మనకు కేవలం ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే మనుషుల్ని పంపించే టైం మిషన్ ఎంతవరకు కనిపెట్టలేదు కాబట్టి. కానీ రొనాల్డ్ లారెన్స్ మారిట్ అనే అమెరికన్ సైంటిస్ట్ మాత్రం తాను టైం మిషన్ తయారు చేశాను అని అంటున్నాడు. చిన్నప్పటి నుంచి టైం మిషన్ చేయాలి అనేది ఆయన కళ. లేజర్ టెక్నాలజీని వాడి సమయాన్ని మరియు స్థలాన్ని వంచగలిగారు. ఆయన తయారు చేసిన మిషన్ లోకి గ్యాస్ పార్టికల్స్ ని పంపిస్తే అవి పదే వాటి పాత స్థితికి వెళుతున్నాయి. ఇది ఎలా అంటే మన పార్క్ లో ఎంత జాగింగ్ చేసినా చివరికి మళ్ళీ తిరిగి అదే చోటుకి వచ్చినట్టు. రొనాల్డ్ లారెన్స్ తన లేజర్ సహాయంతో సమయాన్ని వంచగలిగారు. ఒక పార్క్ లో దారి ఎలా అయితే గుండ్రంగా ఉంటుందో అలానే సమయాన్ని వంచడం వల్ల అందులో ఉన్న గ్యాస్ పార్టికల్స్ అనేవి పదే తన పాత స్థితికి రావడం మొదలుపెట్టాయి. ఇది చూసిన ప్రపంచం ఆయనని మెచ్చుకుంది. ఇంకా టైం ట్రావెల్ అందరూ సులభం అనుకున్నారు. కానీ అదంత సులభం కాదు. గ్యాస్ పార్టికల్స్ కాలంలో వెనక్కి వెళ్ళగలమేమో కానీ మనిషి వెళ్ళలేడు. ఎందుకంటే ఆ మిషన్ మనిషి ప్రయాణానికి పనికిరానంత చిన్నగా ఉంది. ఆ తర్వాత మాలెట్ చేసిన ప్రయోగంపై చాలా ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. నిజానికి గతాన్ని మార్చేలా సమయాన్ని గుండ్రంగా వంచాలి అంటే అనంతమైన గ్రావిటేషనల్ ఫోర్స్ కావాలి. అది కేవలం బ్లాక్ హోల్ తోనే సాధ్యం. అలాంటి శక్తిని మనం భూమి మీద సృష్టించడం అసాధ్యం. అలానే చాలా మంది సైంటిస్టులు మాలెట్ చేసిన ప్రయోగాన్ని గొప్పగా భావిస్తూ దాని మీద ఇంకా పని చేస్తూనే ఉన్నారు. మరి మనుషుల్ని టైం ట్రావెల్ చేయించే నిజమైన మిషన్ ఏమైనా ఉందా? ఈ ప్రశ్న వస్తే ఉందనే చెప్పాలి. కానీ దాన్ని విశ్వపు రాక్షసుడు అని పిలుస్తారు. అదే బ్లాక్ హోల్. ఎందుకంటే అది గ్రహాలను నక్షత్రాలను మింగేస్తుంది. ఒక నక్షత్రం తన శక్తిని కోల్పోయినప్పుడు తన గ్రావిటీ విపరీతంగా పెరిగిపోయి అది బ్లాక్ హోల్ లా మారిపోతుంది. అప్పుడు తన ఆకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే తన చుట్టూ ఉన్న కాంతిని కూడా లాగేసుకుంటుంది. అక్కడ స్పేస్ మరియు టైం అంతమైపోయి సమయం పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే గ్రావిటీ హద్దు దాటితే సమయం ఆగిపోతుంది అని ఐన్స్టీన్ ముందే చెప్పారు. స్టీఫెన్ హాకింగ్ కూడా బ్లాక్ హోల్ అనేది టైం మిషన్ లాగా పనిచేస్తుంది అని వివరించారు. ఎవరైతే ఒక రాకెట్ లో వెళ్లి బ్లాక్ హోల్ చుట్టూ తిరిగితే అక్కడ గ్రావిటేషన్ వల్ల వాళ్ళ సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది. అదే సమయంలో భూమి మీద గ్రావిటీ ఎక్కువ కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు టైం అనేది వేగంగా ఉంటుంది. ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న వ్యక్తి భూమికి వచ్చేసరికి అతని స్నేహితులు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. అతనికి మాత్రం ఏం వయసు పెరగదు. అంటే అప్పుడు అతను భవిష్యత్తులోకి వచ్చినట్టే కదా. ఇలా బ్లాక్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేయడం సాధ్యమే. కానీ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్లే టెక్నాలజీ మన దగ్గర లేదు. ఎందుకంటే బ్లాక్ హోల్స్ అనేవి కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. మరి టైం ట్రావెల్ కి మరి వేరే దారి లేదా అంటే ఉంది. మీరు డోరేమాన్ కార్టూన్ చూసే ఉంటారు కదా. అందులో ఎనీవే డోర్ ఉంటుంది కదా. అది సమయం వృధా కాకుండా ఒక్క క్షణంలో ఒక్క చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మీరు పక్క గదిలోకి వెళ్ళాలి అంటే నడుచుకొని వెళ్ళాలి. అదే ఆ గోడకి రంధ్రం ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీనికి టైం ట్రావెల్ కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? సరిగ్గా ఇలాంటి టెక్నాలజీ గురించి ఐన్స్టీన్ మరియు రోజర్ అనే ఇద్దరు సైంటిస్టులు కొన్నేళ్ల క్రితం చెప్పారు. దీన్నే ఐన్స్టీన్ అండ్ రోజర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఐన్స్టీన్ మరియు రోజర్ రిలేటివిటీ థియరీ మీద పనిచేస్తున్నప్పుడు వారికి ఒక ఫార్ములా దొరికింది. ఆ ఫార్ములా ప్రకారం 2 వేరు ప్రదేశాలను సమయాన్ని కలిపే ఒక టన్నెల్ సాధ్యమే. మనం ఇందాక చెప్పుకున్న ఎనీవే డోర్ లాగే ఈ టన్నెల్ ద్వారా మనం ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా వెళ్ళవచ్చు. ఉదాహరణకి మీరు భవిష్యత్తులో 2 ఏళ్ల ముందుకు వెళ్ళాలి. అది అమెరికాలో ఉండాలి అనుకుంటే ఆ టన్నెల్ ఒక్కసారిగా మిమ్మల్ని అక్కడ పడేస్తుంది. థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఈ వార్మ్ హోల్స్ విశ్వంలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మనం వాటిని కనిపెట్టలేదు. అయితే కొన్ని కొత్త థియరీస్ వార్మ్ హోల్స్ మీద ఆశలు రేపుతున్నాయి. దీని గురించి సైంటిస్టులు కూడా చాలా ఎక్సైట్ గా ఉన్నారు. ఎందుకంటే వార్మ్ హోల్స్ దొరికితే మనిషికి టైం ట్రావెల్ చేయడం అనేది చాలా సులభం అయిపోతుంది. 1995లో మార్ట్ విషర్ అనే ఒక సైంటిస్ట్ కొత్త థియరీని తెచ్చాడు. దీని
ప్రకారం మన చుట్టూ చాలా చిన్న చిన్న వార్మ్ హోల్స్ అనేవి ఉన్నాయి. కానీ అవి ఎంత చిన్నవంటే అవి మనం చూడలేము, కనిపెట్టలేము. ఒకవేళ మనం వాటిని పట్టుకోగలిగితే టైం ట్రావెల్ అనేది చేయవచ్చు. స్టీఫెన్ హాకింగ్ మరియు కిప్టోన్ లాంటి సైంటిస్టులు మాత్రం భవిష్యత్తులో మనం ఆ చిన్న వార్మ్ హోల్స్ ని కనిపెడతామని నమ్ముతున్నారు. ఈ రోజు టెక్నాలజీ లేక మనం వాటిని చూడలేకపోవచ్చు, కానీ టెక్నాలజీ పెరిగే కొద్దిగా అది సాధ్యమే కదా. మిచియో కాకు అనే స్ట్రింగ్ థియరిస్ట్ కూడా ఇదే అంటున్నారు. మనం వార్మ్ హోల్స్ ఉందని నిరూపించగలిగితే భవిష్యత్తులో వాటిని పట్టుకోవచ్చు అంటున్నారు. వార్మ్ హోల్స్ ని కనిపెట్టడానికి కాస్మిక్ ఎఫెక్ట్ అనే ప్రయోగం చాలా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇది నెగిటివ్ ఎనర్జీ వాక్యూమ్ గురించి చెబుతుంది. శూన్యంలో 2 ప్లేట్లు కొంత దూరంలో పెట్టినప్పుడు కొంత సమయం తర్వాత ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి లేదా దగ్గరగా వస్తాయి. నిజానికి అలా జరగకూడదు. అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది అని సైంటిస్టులు గుర్తించారు. ఈ ఎనర్జీకి కారణం వార్మ్ హోల్స్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు మన కంటికి కనిపించిన చిన్న చిన్న వార్మ్ హోల్స్ అనేవి మన చుట్టూ ఉన్నాయని నమ్ముతున్నారు. మనం ప్లేట్లను వాక్యూమ్ లో ఉంచినప్పుడు అక్కడ ఉన్న వార్మ్ హోల్స్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వల్లే కదులుతున్నాయి. వార్మ్ హోల్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల మనం వాటిని చూడలేం, కానీ వాటి ప్రభావాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాం. ఇది ఎలా అంటే మనం ఎలక్ట్రిక్ ని చూడలేం, కానీ కరెంటు రూపంలో ఉన్న ప్రభావాన్ని చూస్తాం కదా. వార్మ్ హోల్స్ కూడా అంతే. కొందరు సైంటిస్టులు ఏమంటున్నారంటే వార్మ్ హోల్స్ అనేవి నీటి బుడగల్ లాంటివి, అప్పుడే పుట్టి పగిలిపోతాయి అంటున్నారు. అలానే మనం వార్మ్ హోల్స్ లోకి వెళ్ళడం అసాధ్యం. దాన్ని పెద్దది చేయడానికి ఏదైనా పార్టికల్ ని పంపిస్తే అందులో ఉన్న ప్రెజర్ వల్ల అది నాశనం అవుతుంది. అయితే ఎగ్జాక్టిక్ మీటర్ అనే పదార్థాన్ని వాడి వార్మ్ హోల్స్ ని పెద్దది చేయవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ అది ఇంకా దొరకలేదు. కానీ మ్యాథ్స్ కాలిక్యులేషన్ ప్రకారం అది ఈ విశ్వంలో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అది దొరికితే టైం ట్రావెల్ కి దారులు తెరుచుకుంటాయి. వార్మ్ హోల్స్ ని పెద్దది చేయడానికి మనం సాధారణమైన పద్ధతులు వాడితే అక్కడ సోర్స్ కి అవి తట్టుకోలేక అంతమైపోయి నెగిటివ్ ఎనర్జీగా మారిపోతాయి. నార్మల్ మీటర్ మీద గ్రావిటీ పనిచేస్తే అది కిందకి వెళ్తాయి, కానీ ఎగ్జాక్టిక్ మీటర్ అనేది పైకి వెళ్తుంది. నార్మల్ మీటర్ మీద ప్రెజర్ పెడితే అణువులు అనేవి దగ్గరికి వస్తాయి. అదే ఎగ్జాక్టిక్ మీటర్ అయితే దూరంగా వెళ్తాయి. ఒకవేళ మనం వార్మ్ హోల్స్ ని తయారు చేసిన టైం ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ టన్నెల్ ఆ సమయానికి ఏ ప్రదేశానికి కనెక్ట్ అయి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. ఉదాహరణకు మనం తయారు చేసిన వార్మ్ హోల్స్ ద్వారా మనం ప్రయాణిస్తే అవతల వైపు రాక్షస బలులు ఉండే కాలానికి కనెక్ట్ అయి ఉండవచ్చు. అప్పుడు మనిషి బ్రతకడం చాలా కష్టం అవుతుంది, లేదా కోట్ల సంవత్సరాల వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా మనుషులు బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం మన భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణించేది పార్కర్ సోలార్ ప్రోబ్. దీని వేగం గంటకు 5.8 లక్షల మీటర్లు. వినడానికి చాలా ఎక్కువగా ఉంది కదా, కానీ కాంతి వేగంతో పోలిస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ. మరో సమస్య ఏంటంటే మన కాంతి వేగంతో వెళ్లే ఇంజిన్ ని తయారు చేస్తున్నా దాన్ని నడపడానికి అనంతమైన శక్తి కావాలి. ఐన్స్టీన్ చెప్పినట్టు ఏదైనా వస్తువు కాంతి వేగానికి దగ్గరగా వెళితే దాని బరువు విపరీతంగా పెరుగుతుంది. ఆ బరువును మోయడానికి మనకు అనంతమైన శక్తి కావాలి. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో ఏ వస్తువు కూడా కాంతి వేగం కంటే వేగంగా వెళ్ళలేదు. గతంలోకి వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటున్న నియమం కూడా ఇదే. మనం కాంతి వేగానికి దగ్గరగా వెళితే భవిష్యత్తులోకి వెళ్ళగలం, కానీ గతంలోకి వెళ్ళాలి అంటే మనం కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించాలి. ఇది అసాధ్యం కదా. ఇప్పటి వరకు ఈ నియమాన్ని తప్పు అని ప్రూవ్ చేసే మరో సిద్ధాంతం ఏదీ రాలేదు. ఒకవేళ మనం అలాంటి మిషన్ తయారు చేసినా మనం టైం ట్రావెల్ చేయలేకపోవచ్చు. దీనికి కారణం ఏంటంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. దీని ప్రకారం ఒక మనిషి గతంలోకి వెళ్లి వాళ్ళ తాతయ్యని చంపేస్తే అప్పుడు వాళ్ళ నాన్న పుట్టడు. వాళ్ళ నాన్న లేకపోతే తిని కూడా పుట్టడు కదా. పుట్టని వ్యక్తి భవిష్యత్తులో ఉనికిలో ఎలా ఉంటాడు? ఇది ఆలోచింపజేసే ఆలోచనే కదా. అందుకే ప్రస్తుతానికి మనకు టైం ట్రావెల్ చేయడానికి సరైన మార్గం లేదు, టెక్నాలజీ లేదు, ఆలోచన కూడా లేదు. కానీ కొన్ని సంవత్సరాలుగా సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఎప్పటికీ టైం ట్రావెల్ చేయడం అనేది అసాధ్యం, కానీ ఫ్యూచర్ లో టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. అలానే ఈ టైం ట్రావెల్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.